Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar X Road, Hyderabad. And 18 years of teaching experience, ముఖ్యంగా ఈ ఎకానమీ ఎకానమీ ఎక్స్పర్ట్. సో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, తెలంగాణ సామాజిక ఆర్థిక అవుట్లుక్ 2024. సో దీని నుంచి మనకి ఎక్కువగా మీకు గతంలో నేను చెప్పినట్లుగా మనకి ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖసూత్రం నుంచి అవుట్లుక్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఎకానమీలో వచ్చే మనకి 50 మార్క్స్కి మనకు వచ్చే ఆ 50 మార్క్స్కి మీరు ఇది మాత్రం ఖచ్చితంగా చదవాలి. దీనిలో మనకు చాలా వరకు ఆ 50 మార్క్స్కి మనకు చాలా వరకు అంటే దగ్గరకు 40 మార్క్స్ మనకి ఈ సర్వే నుంచే వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. ఫస్ట్లో తెలుగులో సర్వే నేనే తెలుగులో 2007 ఆ టైంలో సర్వేని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవాళ్ళం అప్పట్లో క్లాసెస్కి వచ్చేవాళ్ళకి. సో కాబట్టి దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అందులో అనుమానమే లేదు. దీన్ని గ్రూప్ 2 వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 2 ఎవరైతే రాస్తారో వాళ్ళు దీన్ని బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇందులో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏది ఇంపార్టెంట్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది మాత్రం మర్చిపోకూడదు, మీరు ఇది మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. కాబట్టి ఈ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఎవరు ప్రశ్నిస్తారంటే ప్రణాళికా శాఖకు సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ దీన్ని బడ్జెట్కి ముందు మనకు బడ్జెట్ పెట్టేటప్పుడైనా సరే దీన్ని తయారు చేస్తారన్నమాట. సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రణాళిక శాఖకు సంబంధించి ఇదే ఒక క్వశ్చన్ మీకు ఎవరు దీన్ని తయారు చేస్తారు. కాబట్టి ఇదే ఒక క్వశ్చన్ వచ్చినట్టు ఇక్కడ మీకు ప్రణాళిక శాఖ వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అనే వింగ్ దీన్ని తయారు చేస్తుంది. దీనిలో అనేక మంది పాల్గొంటారు. మరి ఇందులో మీకు నేను బ్రీఫ్గా ఏం చదవాలి అనేది చెప్తాను అనమాట. దేని నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు, ఏది చదవాలనేది చెప్తాను. తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది కాబట్టి మీకు ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోండి, తెలుగు వాళ్ళు తెలుగు తీసుకోండి, ఖచ్చితంగా మాత్రం దీన్ని చదవండి. మరి చూడండి, మనకి ఫస్ట్ విభాగంలో ఈ సెక్షన్ 1లో మనం చూస్తే ఆర్థిక వ్యవస్థ విభాగం. దీని నుంచి మనకి 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి ఈ ఏరియా నుంచి, తెలంగాణ ఎకానమీకి సంబంధించి. స్థూల ఆర్థిక ధోరణులు, ప్రభుత్వ విత్తం మెయిన్ టాపిక్ అనమాట. ఇక 20 వచ్చినా ఆశ్చర్యం లేదు, 20 క్వశ్చన్స్ వచ్చిన ఏరియాస్ నుంచి. సో ఇక్కడ స్థూల ఆర్థిక ధోరణులు అంటే మనకి ఏముంటాయి, ఇక్కడ రాష్ట్ర జిఎస్టిపి, రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్, రాష్ట్రం యొక్క జీవీఏ, తర్వాత వివిధ రాష్ట్రాల యొక్క గ్రోత్, వివిధ జిల్లాల యొక్క డిస్ట్రిక్ట్ గ్రోత్ రేటు, తర్వాత డిస్ట్రిక్ట్ యొక్క డిడిపి, జీడిడిపి అంటారు, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో తక్కువ ఉంది, ఏ జిల్లాలో ఉత్పత్తి ఎంత, ఏ జిల్లాలో తక్కువ ఎంత, ఇలాంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ప్రభుత్వ విత్తం అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, రాష్ట్ర వ్యయం ఎంత, రాష్ట్ర వసూళ్ళు ఎంత, అంటే రెవెన్యూ వసూళ్ళు ఎంత ఉంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్, అదేవిధంగా క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత ఉంటాయి, అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, వీటి మీనింగ్ తెలుసుకోవాలి, ఇవి ఎంత ఉన్నాయి తెలుసుకోవాలి. రెవెన్యూ లోట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ డెఫిసిట్ ఎంత ఉంది, అదేవిధంగా మనకు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, అదేవిధంగా బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉంది, బడ్జెట్ లోట్. ఇట్లా మనకి ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా వీటి మీనింగు ప్లస్ కరెంట్ ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది, బడ్జెట్ లోట్ తెలంగాణలో ఎంత ఉంది, రెవెన్యూ లోట్ ఎంత ఉంది తెలంగాణలో, ఎంత ఆదాయం వస్తుంది తెలంగాణ గవర్నమెంట్కి, ఏ పన్నుల నుంచి ఎంత వస్తుంది. కాబట్టి మనకి 20 క్వశ్చన్స్ అంటే అసలు నమ్మడానికి వీల్లేదనమాట. నమ్మచ్చు, ఖచ్చితంగా నమ్మచ్చు. 20 క్వశ్చన్స్ రావంటే నమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా 20 ప్రశ్నలు ఈ ఏరియా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని తీసుకొని హైలైట్స్ బాగా చదవండి. ఇక్కడ మీకు చెప్పే కదా ఏమేమి చదవాలో తీసుకుని చదవండి. తర్వాత వ్యవసాయము, ఉద్యానవనము, పశువర్ధక మరియు అడవులు, ఈ ఏరియా నుంచి మనకి ఒక 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా వ్యవసాయం తర్వాత పర్యావరణం మీద కూడా ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడంతా ఇదే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కాబట్టి దీని మీద కూడా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. తెలంగాణలో పర్యావరణం ఏంటి, పర్యావరణ సమస్యలు ఏంటి, పర్యావరణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఏంటి, ఇవి. తర్వాత వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్నమాట ఇవన్నీ, ఉద్యానవనాలు, పశువర్ధక, సమ్మె, దీని నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీని మీద 5 నుంచి 10 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
కాబట్టి దీంట్లో బ్రీఫ్గా చదవండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా చదివి పెట్టుకోండి. తర్వాత సామాజిక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి 3వ విభాగం. ఇక్కడ సంక్షేమంలో మనకి విద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఈ 3 మెయిన్ అనమాట. ఈ మూడింటి నుంచి కూడా మనకు 5 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంట్, దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలాంటి పాలసీస్ చేసింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలుసుకోవడం. ఆరోగ్యము మరియు శ్రేయస్సు, హెల్త్ అండ్ వెల్ఫేర్ అనమాట, దీని మీద కూడా ఫోకస్ చేయండి. తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి. ఇంకా మీకు టైం ఉంటే మాతా శిశు సంక్షేమం కూడా చూడండి, ఉమెన్ వెల్ఫేర్ కూడా, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో 5 to 10 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి రావడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత ఆర్థిక మౌలిక సదుపాయాలు, దీని నుంచి కూడా మనకి ఎక్కువ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన విద్యుత్ శక్తి మీద వస్తాయి, నీటిపారుదల, రవాణా, సాంకేతిక మౌలిక వసతులు, దీని నుంచి కూడా మనం ఒక 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత పరిశ్రమలు, సేవలు, మనకి మెయిన్గా సేవల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పరిశ్రమల నుంచి కూడా వస్తే ఇక్కడ కూడా మనకి ఒక 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సేవల నుంచి ఒక 5 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ అలా అగైన్ మళ్ళీ 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియాలో. ఇక పరిపాలన అనేది కొంచెం యాంగ్జైటీ ఇచ్చారు మనకి, పరిపాలనలో కొంత ఉందని. సో కాబట్టి అవన్నీ మీకు తర్వాత చూసుకోండి. తర్వాత పరిచయం అనేది బాగా చదవండి. ఈ 29 రాష్ట్రాలు ఉన్నాయి, జూన్ 2న ఏర్పడింది, ఇవన్నీ మీరు చదివే ఉంటారు. రాష్ట్రానికి సరిహద్దులు ఏంటి, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు, దీని నుంచి ఒక క్వశ్చన్ ఈ బిగినింగ్ నుంచి ఎక్కడో అక్కడ మీకు జాగ్రఫీ నుంచో, తెలంగాణ జాగ్రఫీ నుంచో, ఎకానమీ నుంచో ఎక్కడో అక్కడ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ప్రశ్న వస్తుంది మీకు. దీని మీద ఒకటి వస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఇంట్రడక్షన్ మీద. ఇట్లా ఎక్కడ మళ్ళీ తర్వాత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎంత వైశాల్యం ఉంది, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జనాభా పంపిణీ ఎలా ఉంది, గోదావరి కృష్ణా నదుల యొక్క పరివాహక ప్రాంతం ఎంత ఉంది, క్యాచ్మెంట్ ఏరియా, ఇక్కడి నుంచి ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్థూల ఆర్థిక ధోరణులు, GSVA గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అడిషన్ అంటారు, స్థూల అదనపు విలువ ఎలా వస్తుంది, దీన్ని ఎలా కనుక్కుంటారు. అక్యూరింగ్ మెథడ్ అని, ఆరిజినేటింగ్ మెథడ్ అని 2 ఉంటాయి అన్నమాట. ఆ పద్ధతులు ఏంటో తెలుసుకోండి. సో అక్యూరింగ్ అంటే మనకి ఆవిర్భవించే పద్ధతి, అదేవిధంగా మనకి మనం అక్యూరింగ్ మెథడ్, ఆరిజినేటెడ్ మెథడ్ అంటారు, మనం పొందే పద్ధతి. ఈ రెండింటిలో కూడా ఇక్కడి నుంచి కూడా మనం ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంట్రడక్షన్ నుంచి ఇప్పుడు ఈ పేజీలో 4-5 క్వశ్చన్లు వస్తాయి మనకి ఇవన్నీ. సో ఇదంతా చదివితే మీకు ఖచ్చితంగా 5 క్వశ్చన్లు వస్తాయి. ఈ ఇంట్రడక్షన్ చాప్టర్ మొత్తం మీద మీరు బట్టి పట్టినా తప్పలేదు, ఇవన్నిటిని కూడా మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇంట్రడక్షన్ చాప్టర్ మొత్తం చదివితే మీకు 5 క్వశ్చన్లు మీ పాకెట్లో ఉంటాయి గ్రూప్ 2లో. ఓకే, సో తర్వాత మీరు ఇంకా చూసినట్లయితే ఇదంతా ఇంట్రడక్షన్ కిందకే వస్తుంది. ఇదంతా చదవండి. ఒక్కొక్కసారి 5 నుంచి 10 క్వశ్చన్లు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇంట్రడక్షన్ చాప్టర్ నుంచి. ఇంట్రడక్షన్ చాప్టర్ కానీ మీరు క్లియర్గా అంతా చదివి ఆ మెయిన్ అని నోట్ చేసుకోండి. ఒక సినాప్సిస్ టైప్లో మొత్తం నోట్ చేసి పెట్టుకోండి. ఒక 1 by 1 చిన్న సింపుల్గా అనమాట, పొడిపొడిగా చిన్న అక్షరాలతో ఒక నోట్స్ తయారు చేసి పెట్టుకోండి. మీకు అది బాగా ఉపయోగపడుతుంది. సెక్షన్ 1లో ఆర్థిక వ్యవస్థ, స్థూల ఆర్థిక ధోరణులు అన్నారు. ఇక్కడ మెయిన్ చాప్టర్స్ ఇవే అంటున్నాం అనమాట. స్థూల ఆర్థిక ధోరణులు, ప్రభుత్వ యుద్ధం. కాబట్టి స్థూల ఆర్థిక ధోరణుల్లో మళ్ళీ ఇక్కడ మనకి GSV ఇందాక మనం ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా చెప్పి ఇక్కడ డీటెయిల్డ్గా చెప్తారు. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందో చూడండి. 2014-15లో 1,24,104 రూపాయల నుంచి 23-24లో మనకి ఎంత ఉందో 3,47,299 పెరిగింది. అంటే దగ్గర 3.5 లక్షలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్లో 3.5 లక్షలు ఇస్తారు. ఇట్లా అనమాట. చూడండి తెలంగాణ మొత్తం అప్పులు చూడండి ఎంత ఉన్నాయో. సో ఇట్లాంటి వాటి నుంచి మనకు ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్లా దీని నుంచి మీకు 10 క్వశ్చన్లు వస్తాయన్నాం కాబట్టి టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అనేది మనకు తెలుసు. తెలంగాణ మొత్తం ప్రస్తుత ధరల ప్రకారం GSVలో వివిధ రంగాల వాటా ఎంత ఉంది చూడండి. 16.57% ఏముంది, సర్వీస్ సెక్టర్ ఉంది. అలైడ్ సెక్టర్స్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ ఎంత ఉన్నాయి మనకు చూడండి. ఇండస్ట్రీస్ అయితే 18.5 ఉంది. తర్వాత 15.8 ఏమో మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో దీని నుంచి మనకు ఒక ప్రశ్న వస్తుందన్నమాట. ఓకే, మీరు కావాలంటే రేపు ఎగ్జామ్ అయినా చూసుకోండి. స్థూల ఆర్థిక ధోరణుల్లో ముఖ్య అంశాలు అన్ని డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. గ్రోత్ రేట్ ఎంత ఉంది, తెలంగాణ GST బిల్ ప్రస్తుత గ్రోత్ రేట్ 11.9%తో 14.6 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. సో ఇవన్నీ మీరు ఇలా అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకొని తక్కువ టైంలో ఒక రోజుకి ఇప్పుడు మనకు ఒక 15 days ఆల్మోస్ట్ ఒక 15 to 20 days ఉన్నాయి కాబట్టి
ఇప్పుడు ఇవన్నీ చూసుకోండి అనమాట. జిఎస్టీపీ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇటంటి మీద ప్రశ్నలు వస్తాయి. ప్రతి టేబుల్ని చూడండి, గమనించండి. గ్రోత్ రేట్లు ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది చూడండి. ప్రస్తుత ధరల ప్రకారం గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, జీడీపీ గ్రోత్ రేట్ తెలంగాణలో రెండు కంపారిజన్ చూడండి ఎట్లా ఉందో. తెలంగాణ జీడీపీ కాంట్రిబ్యూషన్ 4.8, 4.9, 5% వచ్చింది జీడీపీలో, సెంట్రల్ జీడీపీలో. తర్వాత స్థూల దేశీయోత్పత్తి రేటు, స్థిరమైన ధరలు తెలంగాణ ఆదాయం ఎంత ఉంది, 7.6% ఉందన్నమాట. 7.4 తెలంగాణ, 7.6 ఇండియా అనమాట. రెండింటి కంపారిజన్ అనమాట, ఇండియాకి తెలంగాణ. దీని నుంచి ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇట్లా ఇవన్నీ ఇంపార్టెంట్. మీకు ఇది ఖచ్చితంగా చదవండి. ఇది చదివితే మీకే తెలుస్తుంది. 40 మార్క్స్ వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. ఇది నేనేమి గ్రూప్ 2కి గురించి మీకు నేను ఏంటంటే ఎక్కువ మంది సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను మీకు. సో ఇట్లా అనమాట. ఇలా మీరు ప్రతి చాప్టర్లో హైలైట్స్ చూసుకుంటూ పోండి. ఎందుకంటే కొంతమందికి ఎట్లా చదవాలో తెలియట్లేదు సార్ అంటున్నారండి. ఇది మళ్ళీ నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇలా ప్రతి చాప్టర్లో ఇంట్రడక్షన్ చదవండి, ఆ టేబుల్స్ చూసుకోండి, హైలైట్స్ చూసుకోండి, నోట్ చేయండి. మీరు ఇట్లా చూస్తే మీకు అర్థం కాదన్నమాట. ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. అందుకని మీరు ఏం చేయాలి, నోట్స్ లాగా రాసుకోవాలి బ్రీఫ్గా. పోతే పోయింది, ఒక రోజంతా కష్టపడండి. ఇక మిగతా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మీరు. తర్వాత ఉండే ప్రభుత్వ విత్తం, దీని నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. తెలంగాణ మొత్తం చేస్తున్న వ్యయం ఎంత ఉంది, ఎంత రెవెన్యూ వస్తుంది చూడండి. మొత్తం మనకి అంచనా ప్రకారం తెలంగాణ ఖర్చు ఇది కోట్ల రూపాయలు. బడ్జెట్ ప్రకారం మొత్తం వ్యయం 22.8% పెరిగి 2,75,890 కోట్లు పెరిగిందనమాట. ఓకే, రైట్. సో హామీలు ఇవ్వటం, అభయ 6 హామీలు ఇవ్వటం. సో ఇలాంటి కార్యక్రమాలు అవేంటి, వాటికి సంబంధించి మొత్తం హైలైట్స్ మాత్రమే చూసుకోండి. ఇలాగని చదివితే మీకు ఖచ్చితంగా సర్వేలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ వస్తాయి. ట్యాక్స్ రెవెన్యూ ఎంత చూడండి, ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, ఎట్లా పెరిగింది, 1,38,228 crores ఆఫ్ రూపీస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేవలం 20,658 కోట్లే. అంటే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడే ఒక ప్రశ్న వచ్చింది మీకు. ఓకే, సెంట్రల్ ఎంత ఇస్తుంది మనకి, 25,645 కోట్లు ఇస్తుంది. అంటే మన నాన్ ట్యాక్స్ రెవెన్యూ కొంచెం దగ్గరగా ఉంది. ఇట్లా కంపారిజన్ చేసుకోవాలి. గ్రాంట్స్ ఎంత వస్తున్నాయి, ఆల్మోస్ట్ గ్రాంట్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇవన్నీ కూడా 20sలోనే ఉన్నాయి. అయితే మొత్తానికి రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ట్యాక్స్ రెవెన్యూనే ఎక్కువ ఉంది. కాబట్టి మొత్తం రెవెన్యూ రిసీప్ట్స్, మొత్తం రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ వసూళ్ళు ఎంత అంటే 2,05,602 కోట్ల రూపాయలు వస్తున్నాయి రాష్ట్రానికి. సో ఇట్లా అనమాట. ఇలా కంపేర్ చేసుకుంటూ చదవండి. మీకు చాలా ఉపయోగపడుతుంది గ్రూప్ 2కి. ఓకే, సో ఇట్లా అన్ని చాప్టర్స్లోనే ఇలా చూసుకోండి అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో చూడండి. మనకి 11% ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, ఇంత అమౌంట్ ఉంది. క్యాపిటల్ అవుట్లే ఎంత ఉంది, 81% ఉంది. లోన్స్ అడ్వాన్సెస్ ఎంత ఉంది, -22% ఉంది. సో మొత్తం చూడండి ఎట్లా ఉంది. ఇక్కడ చూడండి 16% ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్ 16% వస్తుంది అనమాట. సో ఇట్లా అన్నీ ఈ విధంగా మీరు చూసుకోగలిగితే, ఇది చూడకుండా అయితే వెళ్ళకండి. చూడకుండా వెళ్తే గ్రూప్ 2 కష్టమే. ఎకానమీ అంటే మీరు ఏదో బేసిక్గా తెలుగు అకాడమీ పుస్తకాలు లేకపోతే క్లాస్ నోట్స్లో ఏవో చదువుతూ ఉంటారు. వాటితో పాటుగా ఇదైతే ఖచ్చితంగా చదవాల్సిందే. ఇది చదవకుండా వెళ్ళారా మీరు వెనకబడిపోతారు. మిమ్మల్ని డిసైడ్ చేసే పేపర్ ఇదే, ఈ పేపర్. మిగతా పేపర్లో తెలంగాణ మూమెంట్, హిస్టరీ, పాలిటీ, మిగతా 3 పేపర్లో అందరూ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ ఈ పేపర్లో కాస్త కొంచెం టెర్మినాలజీ తెలిసి ఉండాలి, మీకు ఎకనామిక్ అవేర్నెస్ ఉండాలి. సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ సర్వే మొత్తం ఇట్లాగే ఇప్పుడు చెప్పే కదా నేను, అట్లా మీరు మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో ఎక్కువ మార్క్స్ వస్తాయి. బ్రీఫ్గా చదువుకుంటూ వెళ్ళిపోండి అనమాట. Okay, thank you very much.